యాంకా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫిబ్రవరి 2న చిత్తూరు జిల్లా పొంగనూరులో జనంలోకి జనసేన బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 2న చిత్తూరు జిల్లా పొంగనూరులో జనంలోకి జనసేన బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 2న చిత్తూరు జిల్లా పొంగనూరులో జనంలోకి జనసేన భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎడిటర్ వర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. వర్మ, ప్రియంగా జనసేన జనంలోకి అనే నినాదంతో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా జనసేన తన ప్రాబల్యం మనం చూస్తే గడిచిన 10 సంవత్సరాల్లోనూ జనసేన ఏ రకంగా పార్టీ ఆవిర్భవించి ఆ తర్వాత ఎలా పుంజుకుంది, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది అన్నది అందరికీ తెలిసిందే. అయితే 2024 తర్వాత జనసేన పరిస్థితి ఏ రకంగా ఉందో రాజకీయ పరంగా 100% సక్సెస్ రేటు అనే నినాదంతో ముందుకు సాగుతుంది. ఈ పరిస్థితుల్లో పార్టీని పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు కూడా విస్తరించలేదు అని కాదు, విస్తరించినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాంతీయ పార్టీ పూర్తి స్థాయిలో విస్తరించి ప్రతి ప్రాంతానికి కూడా ఆ జెండా గుర్తు జనంలోకి వెళ్లే విధంగా ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉన్నా, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆ రకమైన సక్సెస్ సాధించింది. కానీ జనసేన విషయానికి వస్తే కొంత ప్రాంతానికే లేకపోతే కొంతమందికి మాత్రమే ఈ జెండా వెళ్ళిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో ఆ విధంగానే ఇబ్బంది పడింది పార్టీ. అయితే 2024లో కూటమితో ముందుకు సాగి సక్సెస్ఫుల్ గా ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవడం, విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడతోటి మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ స్పీడ్ కు బ్రేక్ పడుతుందా, లేకపోతే ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి పార్టీని ఆయన పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఉంటుందా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం జన సైనికులు అవనియండి లేకపోతే వీర మహిళలు అవనియండి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో వాపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పార్టీని సార్ కొద్దిగా పక్కన పెట్టారేమో, ఆయన బిజీగా ఉన్నారు, ఏమి అల్లాపోతున్నాం, ముఖ్యులను ఎవరు కూడా ఆయన కలసం లేదు అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో జనసేనను విస్తరించే విధంగా ఒక హై స్పీడ్ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే జనంలోకి జనసేన ఒక సూపర్ క్యాప్షన్ తోటి వీళ్ళు జనాల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పండగ వెళ్ళిన తర్వాత నేను పాదయాత్ర చేస్తాను, లేకపోతే జనంలోకి వెళ్తాను, కూటమి చేస్తున్న ఏవైతే అక్రమాలు ఉన్నాయో లేకపోతే అన్యాయం జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ వాటిలన్నింటినీ కూడా ఎండకడతాను, జనంలోనే నేను చేర్చుకుంటాను అని చెప్పి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఒక అధికార పార్టీ జనంలోకి వెళ్ళడం, భారీ బహిరంగ సభలు నిర్వహించడం అన్నది చాలా అరుదుగా వస్తుంది. జనసేన అరుదైన పార్టీగా కూడా మొదటి నుంచి కూడా ప్రస్తావిస్తారు. మిగతా రాజకీయ పార్టీలు చేసే వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ వ్యవహార శైలి వేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వ్యవహార శైలి ముక్కుసూటిగా ముందుకు దూసుకుపోయే తత్వం. మరొకటి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు అనే నినాదంతో ఆయన మాట్లాడే అంశం అవనియండి, ప్రజలు సమస్యలపై స్పందించే తీరు అవనియండి, సర్వత్రా అందరినీ కూడా ఈ రకంగా ఆయన వైపు అట్రాక్ట్ చేసిందో మొన్న రిజల్ట్స్ లో తెలుసు. సో ఈ నేపథ్యంలో జనంలోకి జనసేన అనే ఈ కార్యక్రమం కూడా రాయలసీమ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం ఇది చాలా కీలకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోటగా పేర్కొన్న ఆ ప్రాంతంలోని చిత్తూరు జిల్లా
ఈ ప్రాంతంలో దీన్ని పొంగనూరు అంటే ఇంకా అది పుష్ప అన్నట్టుగానే ఉంటుంది. పొంగనూరు పుష్ప అంటారు, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పొంగనూరులో ఎలాంటి రాజకీయ పరిస్థితులు గత ప్రభుత్వంలో ఏర్పడి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గందరగోళం. పొంగనూరు అంటే తెలియని వారు ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో. సో అలాంటి పొంగనూరు నుంచే తను ఒక శంకారాం ఊతున్నారు. అది అధికారంలో ఉండగా జనంలోకి జనసేన కార్యక్రమంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక ప్రతి వారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తరాంధ్ర ప్రాంతం అవనివ్వండి, కోస్తా ప్రాంతం అవనివ్వండి, రాయలసీమ ప్రాంతం అవనివ్వండి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆ చుట్టూ పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా, అందరినీ కలుపుకుని వెళ్లే దిశగా, పార్టీకి దిశానిర్దేశం చేసే విధంగా ప్లేనరీకి ముందే ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లోని కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఏదైతే జనసేన తనదైన స్థాయిలో ముందుకు వెళుతూ రానున్న ఎన్నికల్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అనే ఫోకస్ తో ముందుకు వెళ్ళడానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పి ఇప్పుడు వరకు వస్తున్న వార్తల నేపథ్యంలో మరి భారీ బహిరంగ సభలు కూడా జనసేనని జనానికి దగ్గర చేస్తుందని చెప్పి సర్వత్రా భావిస్తున్నది. దీనికి మెగా బ్రదర్ నాగబాబు గారు హాజరవడం జరుగుతుంది. కొన్ని సభలకి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతారు. ఏవైనప్పటికీ కూడా జనసేన స్పీడ్ పంచిందంటూ ఎటువంటి అనుమానాలు ఇంకా అవసరం లేదు. ఎందుకంటే అధికారంలో ఉండి ఈ రకంగా సభలు నిర్వహించి ఒక జనసేనకే చెల్లిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. వర్మ, అయితే కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఎవరన్నా హాజరయ్యే అవకాశం ఉందా? అంటే ఇటు టీడీపీ, బీజేపీ నుంచి కూడా జనంలోకి జనసేన ఈ భారీ బహిరంగ సభకు ఇతరితర ఎవరన్నా హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఆ టైటిల్లోనే మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. జనంలోకి జనసేన, జనంలోకి కూటమి అని కాదు కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరికి కూడా దీంతో ఎటువంటి సంబంధం ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. జనసేన జనంలోకి ఏ రకంగా వెళ్ళాలి, జనసేన ఏ రకంగా జనాల మెప్పు పొందే విధంగా ప్రత్యక్షంగా, అంటే ఇప్పటి వరకు కూడా కూటమితో ఉన్నాయి, ఇప్పుడు రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి ఎవరో చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రోజు ఈ రకంగా ఉన్న రాజకీయాలు రేపు ఏ రకంగా ఉంటాయి. ఈ రోజు ఈ పార్టీ కండువాలో ఉన్నవారు తెల్లవారేసరికి ఏ కండువా కప్పుకుంటానో తెలియని పరిస్థితి. రాజకీయాలు దేనికి అతీతం కాదు. సో అందుకని శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరో ఉంటారని చెప్పి ఒక మంచి స్లోగన్ తోటి వీళ్ళు హ్యాపీగా తన రాజకీయాలు చేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఇండివిజువల్ గా ఎదగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ లాగే, నేను మళ్ళీ అది క్లియర్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీలాగే జనసేన పార్టీ అయితే లేదు అన్నది ఖచ్చితం. అది నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా సరే అంత గ్రౌండ్ లెవెల్లో అంత పూర్తి స్థాయిలో విస్తరించి అయితే పార్టీ లేదు. మరి పార్టీని విస్తరించకపోతే 21 సీట్లకు 21 సీట్లు గెలుచుకుంది పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా తనదైన మార్కుతో ముందుకు సాగుతున్న నేపథ్యం. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఈయన ఉండడం, మోదీ గారికి చాలా దగ్గరగా పవన్ కళ్యాణ్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. రెగ్యులర్ గా కూడా కనిపించే ప్రాసెస్ ఇదంతా కూడా. ఆయన వెళ్ళి కలవడం, ఆయన చాలా ఆప్యాయంగా వీళ్ళతో మాట్లాడడం, అమిత్ షా గారు అవని ఇంకో అవనివ్వండి, ప్రత్యేకమైన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం. సో ఇక్కడతో ఇది ఆగకూడదు. ఇది రైట్ టైం. జనసేన జనంలో విస్తరించడానికి ఇది రైట్ టైం గా భావిస్తున్నారు. అందులోనే అధికారంలో ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎవరో అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి ఏ రకంగా వీళ్ళు ఆలోచన చేసినా, ఏ రకంగా ముందుకు చూసినా సరే అది సక్సెస్ ఫార్ములా అవుతుంది కాబట్టి ఆ ఫార్ములాని పవన్ కళ్యాణ్ పట్టినట్టుగా తెలుస్తుంది. అందుకనే చాలా ఈజీగా క్యాచీగా ఉండే పేరును కూడా పెట్టారు. జనం జనసేన, జనం జనసేన. ఇదే నినాదంతో జనంలోకి జనసేన అనే నినాదంతో ఎందుకు వెళ్తున్నారు. క్యాప్షనే బంపర్ హిట్ అంటూ ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యం. సోషల్ మీడియా షేకిస్తుంది జనంలోకి ఇక జనసేనని. అంటే పూర్తి స్థాయిలో పార్టీని విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది. కూటమిలో ఉన్నప్పటికీ కూడా తన ఇండివిజువల్ గా జనసేన అభివృద్ధి కోసం ముందుకు సాగాలి. దాన్ని నమ్ముకుంటూ చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది ఆశగా జనసేన వైపు ఎదురు చూస్తున్నారు కాబట్టి పార్టీ విస్తరించడంలో ఎటువంటి తప్పు లేదు. మిగతా పార్టీలకి ఎటువంటి సంబంధం ఈ జనంలోకి జనసేన కార్యక్రమానికి సంబంధం లేదు. ఇది కంప్లీట్ గా జనసేనకు సంబంధించిన భారీ బహిరంగ సభ. కొనిదెల నాగబాబు గారు, మెగా బ్రదర్ కార్యదర్శి, జనసేన కార్యదర్శి, ఆయన ప్రత్యేకంగా హాజరవుతారు. బిజీ స్కెడ్యూల్ వల్ల పవన్ కళ్యాణ్ గారు హాజరవటం లేదు తప్పించి ఇందులో వేరే అంశాలు లేదు. ఎందుకంటే మా నాగబాబు గారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో అందరితోటి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా ఉంటుందో అంత ఆదరణ నాగబాబు గారికి కూడా పార్టీలో ఉంటుంది కాబట్టి ఆయన ద్వారా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది చిత్తూరు ఎంచుకున్నారు. ఇంక మిగతా కోస్తావని అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్న ఈ రకంగా సభలు పెట్టి ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో, అంటే ఇది మంచి టైం అని చెప్పి జనసేన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో జనసేన కూడా విస్తరించడానికి ఇది కరెక్ట్ టైం గా భావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ కొద్దిగా వీక్ అవడమే కాకుండా వైసీపీ కార్యకర్తలందరూ కూడా కాస్త అసహనంలో ఉన్నారు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటే జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి కూడా ముఖ్య నాయకులు అవన్నీ చాలా మంది దీనికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకునే విధంగా పార్టీని పూర్తి స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లే విధంగా అదే స్లోగన్ తో జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడానికి అయితే శ్రీకారం చుట్టారు. ఇది సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుందని ఆశాభావాన్ని కూడా సైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి వ్యక్తం చేస్తున్నారు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.